ఓకే సార్, ఒకసారి చెప్పండి సార్ మిషన్. ఈ మిషన్ వచ్చేసి ఫుల్ షీట్ మిషన్ అన్నమాట. అంటే ఏంటంటే మనం ఒకేసారి షీట్ పెడతాం. నార్మల్ గా ఇట్లా పెద్ద షీట్ పెడితే ఇందులో 2 ప్లేట్స్ అనేవి రెడీ అవుతాయి. ఇందులో ఏంటంటే ఇలాంటి పెద్ద షీట్స్ 2 పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా 2 షీట్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 షీట్స్ పెట్టుకుంటే ఒకేసారి మనకు 4 ప్లేట్స్ అనేవి రెడీ అవుతాయి. 4 ప్లేట్స్ వస్తాయి. 4 ప్లేట్స్ అనేవి ఒకేసారి వస్తాయి. సూపర్ సార్. ఓకే, దీని ఏంటంటే డైరెక్ట్ గా ఇట్లా షీట్స్ తీసుకొని పుష్ చేసేయచ్చు. ఓకే, చాలా చేసుకోవచ్చు ఈ మిషన్ తో. ప్రొడక్షన్ చాలా ఎక్కువ. ప్రొడక్షన్ చాలా అన్ని లేటెస్ట్ మోడల్ మిషన్స్. ఓకే, ఒకేసారి 4 వస్తాయి. ఒకేసారి 4 ప్లేట్స్ అనేవి వచ్చేస్తాయి. వెరీ గుడ్, సూపర్ సార్. ఇట్లా ఒక దాంట్లో 2 ఉంటాయి. అంటే 4 ప్లేట్స్ అనేవి వస్తాయి. ఏ టైప్ ఆఫ్ ప్లేట్స్ తయారు చేస్తారు ఇందులో? మనకి బఫే ప్లేట్స్. బఫే ప్లేట్స్ అంటే జనరల్ గా మనం చేతిలో పట్టుకొని ఫంక్షన్స్ లో చూస్తుంటాం కదా. మోస్ట్లీ 90% మార్కెట్ బఫే ప్లేట్స్ గా ఉంటుంది. బఫే ప్లేట్స్ అనేవి ఇందులో చేసుకోవచ్చు. ఏ టైప్ అంటే డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది మల్టీ కలర్ అంటారు దీన్ని. అంటే ఇట్లా గ్రాండ్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మల్టీ కలర్. ఇది కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చేసుకోవచ్చు. ఇందులో మార్జిన్ కూడా బాగుంటుంది. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఫ్లవర్, ఇట్లా ఫ్లవర్ ప్లేట్ ఉంటుంది. అంటే ఇది ఇంకా గ్రాండ్ గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీని మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, ఫ్లవర్ ప్లేట్ కూడా చూద్దాం. సూపర్ సార్. అంటే బఫే ప్లేట్స్ ఏ టైప్ మెటీరియల్ మీరు ఏది పెడితే అది వస్తుంది. ఎంత హై క్వాలిటీ మెటీరియల్ పెట్టినా ఇందులో ఒకటే సైజ్. ఒకటే సైజ్. ఒకటే సైజ్. ఓకే సార్, ఇది మనకు ఓకే సార్. నా 4 ప్లేట్స్ వస్తాయి ఇందులో. ఓకే, తర్వాత వచ్చేసి 4 డై మిషన్. ఓకే, ఈ 4 డై మిషన్ ఏంటంటే పైన 2 డైస్ ఉన్నాయి, కింద 2 డైస్ ఉంటాయి. ఓకే, అంటే పైన నుంచి 4 ప్లేట్స్ వస్తాయి, కింద 4 ప్లేట్స్ వస్తాయి. ఓకే, అంటే గ్రీన్ మాత్రమే 4 వస్తాయి అన్నట్టు. నార్మల్ స్టాండర్డ్ మనకు పెంచినప్పుడు సింగిల్ పెట్టుకుంటాం. 2 ప్లేట్స్ అంటే 4 ప్లేట్స్ వస్తాయి టోటల్ గా. అంటే ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ ఓన్లీ గ్రీన్ అనేవి మనకి నార్మల్ గా నార్మల్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి పైన 4 వస్తాయి. పైన 4 కింద 4 వస్తాయి. సూపర్. అంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే సింగిల్ పెట్టుకుంటాం. 2 ప్లేట్స్ వస్తాయి. ఓకే, ఇలా ఇందులో మీకు కావాలంటే జిగ్జాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని జిగ్జాగ్ అంటారు. ఓకే, ప్లస్ జిగ్జాగ్ కూడా ఇందులో కూడా పెట్టుకోవచ్చు. అంటే డై ప్రకారం డై వాళ్ళకి ఏ డై కావాలంటే డై పెట్టేస్తాం. ప్లేన్ అంటే ప్లేన్, జిగ్జాగ్. ఫ్లవర్ అయితే ఒకటే వస్తుంది. ఫ్లవర్ గానీ మల్టీ కలర్ గానీ మనం ఒకటే చేసుకుంటాం. ఈ ఫ్లవర్ అండ్ మల్టీ కలర్ కూడా 2 వచ్చే మిషన్స్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో చూపెట్టండి సార్. ఇది కొంచెం అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ 2 వస్తాయి. ఓకే సార్, మరి కస్టమర్ చేసిన తర్వాత ఏమైనా మార్కెటింగ్ హెల్ప్ చేస్తారా సార్? మార్కెటింగ్ హెల్ప్ మనం చేయలేము. ఎందుకంటే నార్మల్ గా ఈ బిజినెస్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే సెటప్ చేసుకుంటారో అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న షాప్స్ లో సప్లై చేసుకుంటే బెటర్. ఒకవేళ తీసుకొని చేయాలన్న వాళ్ళ ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఏంటంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఒక 4-5 కిలోమీటర్స్ లో ఒక 10 or 15 కిరాణా షాప్స్ పట్టుకుంటే సరిపోతుంది. కానీ మెటీరియల్ హెల్ప్ మాత్రం చేస్తారు. మెటీరియల్ ఎనీ టైం మా దగ్గర దొరుకుతుంది. 365 days దొరుకుతుంది. ఇది 4 డై. ఇప్పుడు నెక్స్ట్ ఇది సార్ మనకు ఇది ఇప్పుడు సేమ్ ఇందాక డబల్ లో ఏదైతే చూపించామో ఆ డబల్ లో ఇది బేరింగ్ డై మిషన్ అన్నట్టు. అంటే ఇందులో ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఫ్లవర్ గానీ మల్టీ కలర్ గానీ అన్నాం కదా. ఇలాంటి హై క్వాలిటీ ప్లేట్స్ అనేవి చాలా నీట్ గా వస్తాయి. ఓకే, అంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఎడ్జెస్ అనేది చాలా నీట్ గా బైండ్ అయిపోతాయి. హై క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. ఓన్లీ 2 చేసుకోవచ్చా సార్? ఇందులో 2 వస్తాయి. ఓకే, ఇలా నీట్ గా వచ్చేస్తాయి. ఏంటంటే హై క్వాలిటీ ప్లేట్స్ కాబట్టి జనరల్ కస్టమర్ ఫినిషింగ్ అవన్నీ చెక్ చేస్తారు. ఇందులో ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది అన్నట్టు. ఇది 4 డైలో, ఇది 2 డైలో, ఇది డబల్ షీట్. ఇది అది 4 డై. అది 4 డై. ఇవి బ్లేడ్ డై మిషన్స్. ఇవి ఏంటంటే బేరింగ్ డై. డబల్ షీట్ అది 4 డై. ఓకే, అంటే సేమ్ ఇదే. అది 4. ఓకే, బేరింగ్ టైప్ లో. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేట్. నెక్స్ట్ ఇది ఏంటంటే టిఫిన్ ప్లేట్ ఆటోమేటిక్ మిషన్. ఇది టిఫిన్ ప్లేట్ ఆటోమేటిక్. మనకి టిఫిన్ ప్లేట్ గానీ ఇట్లా డోనా కప్స్ కానివ్వండి, ఇంకా చిన్న సైజ్ ఏమున్నా గానీ. ఇప్పుడు నార్మల్ 8 ఇంచ్ మిషన్. 8 ఇంచ్ మిషన్ లో 8 ఇంచ్ కంటే చిన్న సైజెస్ అన్ని చేసుకోవచ్చు. 8 ఇంచ్ కంటే చిన్న 7 కానివ్వండి, 6 ఇంచ్ కానివ్వండి, 5 ఇంచ్ కానివ్వండి, 4 ఇంచ్ కానివ్వండి, అన్ని ఇందులో చేసుకోవచ్చు. ఓకే, అంటే మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ అండి? ఇది ఫుల్లీ ఆటోమేటిక్. జస్ట్ షీట్ పెట్టేసి వదిలేయాలి. ఓకే సార్, రోల్ పెట్టాలి అంతే. రోల్ పెడితే వచ్చేస్తుంది. ఇంకా రోల్ ఉంటుంది. వెనకాల రోల్ పెట్టేస్తే చాలు. ఓకే, ఇలా రోల్ పెట్టేసి వదిలేస్తే అదే చేసేసుకుంటుంది అంతే. నాకు ఇంట్లో టైం లేని వాళ్ళకైతే ఇది ఫుల్లీ ఆటోమేటిక్. జనరల్ గా దీనికి మ్యాన్ పవర్ అనేది ఓన్లీ ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలి. సూపర్.
అంటే ఈ సైజ్ కంటే చిన్న సైజ్ ఏదైనా అన్ని చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇందులో 10 ఇంచ్ మిషన్ తీసుకుంటే 10 ఇంచ్ కంటే చిన్న సైజ్ అన్ని చేసుకోవచ్చు. అంటే దీనికి డిఫరెంట్ ఇంకా దీంట్లో పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి. 10 ఇంచ్ మిషన్ ఉంటుంది, అందులో ఇంకా దానికంటే చిన్న సైజ్ అన్ని చేసుకోవచ్చు. సూపర్. ఇంకేదో హెవీ మోడల్ ఉందన్నారు కదా, అది కూడా హెవీ మోడల్స్ ఉన్నాయి, వర్క్ షాప్ లోనే చూపిస్తాం. ఆటోమేటిక్ మిషన్ అంటే మనకు బఫేలో ఏంటంటే డైరెక్ట్ షీట్స్ ఇలా పెట్టేస్తాం. ఓకే, వెనకాల షీట్స్ పెట్టేస్తే మిషన్ ఏం చేస్తుంది, షీట్ ని తీసుకొని ప్లేట్ చేసి ప్లేట్ ని బయటకి చేస్తుంది. సూపర్. ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్. ఓకే. అంటే దీనిలో ఎన్ని చేసుకోవచ్చు సార్ డైలీ? దీంట్లో మనకి పర్ హార్ వచ్చేసి 900 to 1000 ప్లేట్స్ వస్తాయి. 900 to 1000 ప్లేట్స్ పర్ హార్ వస్తుంది. పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది సార్ ఈ మిషన్స్? పవర్ కన్జంప్షన్ అంటే నార్మల్ డొమెస్టిక్ పవర్ సింగిల్ ఫేస్ కరెంట్ లోనే నడుస్తుంది. నార్మల్ మిషన్ ని బట్టి ఇప్పుడు ఇది అనుకోండి, నార్మల్ గా మనకు 1 hour 2 to 2.5 యూనిట్స్ పర్ హార్ చార్జ్ చేస్తుంది. ఓకే. దీనిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు సార్? దీంట్లో కూడా ఏదైనా చేసుకోవచ్చు. ఫ్లవర్, మల్టీ కలర్, గ్రీన్ కలర్, ఏదైనా చేసుకోవచ్చు. ఇదే సైజ్ అనా డిఫరెంట్ సైజెస్? సైజ్ ఒకటే ఉంటుంది. మీకు ఇందులో కావాలంటే 2 సైజెస్ లాగా సెట్ చేసి ఇవ్వచ్చు. 14 ఇంచ్ అండ్ 12 ఇంచ్ రెండు సెట్ చేసి ఇవ్వచ్చు. కస్టమర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. మనకు డై చేంజ్ అవుతుంది, డై చేంజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే హెవీ మిషనరీ అండి. అంటే నార్మల్ గా ఆల్రెడీ ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఉండి పాత మిషన్స్ తీసేసి కొంచెం లేటెస్ట్ గా అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ మిషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఇవేంటంటే హెవీ మిషన్స్, ఇందులో ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకి గ్రీన్ గానీ, మల్టీ గానీ, ఫ్లవర్ గానీ అన్నాం కదా, ఇందులో గ్రీన్ అయితే 3 పెట్టుకోవచ్చు ఒకేసారి. 3 పెట్టుకోవచ్చు. మనకి దీంట్లో 1 hour కి గ్రీన్ ప్లేట్స్ అయితే 4000 ప్లేట్స్ వరకు చేసుకోవచ్చు. 1 hour కి 4000 వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లాంటి ఫ్లవర్ గానీ, మల్టీ కలర్ గానీ చెప్పాను కదా, ఇలాంటి మల్టీ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం ఒకేసారి 2 పెట్టొచ్చు. 2 పెట్టొచ్చు. ఏ మిషన్ లో కూడా 2 రావు, ఇందులో 2 వస్తాయి. ఇందులో ఏంటంటే అంటే ఒకేసారి 4 ప్లేట్స్, ఇలాంటి హెవీ క్వాలిటీ ప్లేట్స్ కూడా 4 వస్తాయి. 4 మీకు ఇట్లాంటి ఫ్లవర్ కావాలన్నా కానీ ఇవి కూడా 2 పెట్టుకుంటే 4 వస్తాయి. గ్రీన్ అయితే మనకు 4000 ప్లేట్స్ వరకు ప్రొడక్షన్ వస్తుంది. మల్టీ కలర్, ఫ్లవర్ ఇట్లాంటి హెవీ క్వాలిటీ ప్లేట్స్ కూడా మనకు 3000 వరకు వస్తుంది. ఇవన్నీ హెవీ మోడల్స్. ఇది కూడా సేమ్ అనా? ఇది కూడా సేమ్ మోడల్, హెవీ మోడల్. ఇది కూడా 3 మిషన్స్ యాక్చువల్లీ ఈ రోజు డిస్పాచ్ ఉన్నాయి. అదే మేము నార్మల్ గా డిస్పాచ్ ఇచ్చే ముందు ఒక 1 day మేము చెక్ చేస్తాం. అంటే హెవీ మిషనరీస్ అన్ని మేము ప్లేట్స్ చేసి చెక్ చేస్తాం. వర్కింగ్ ఎలా అవుతుంది నిన్నంతా ఇదంతా ప్రొడక్షన్ చేసి చెక్ చేస్తాం అన్నమాట. ఓన్లీ చెకింగ్ చేసి చేయడానికి ఇవన్నీ చేసాం. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ అంటే పర్టికులర్ గా ఒక ప్లేట్ ఎంత మిగులుతుంది, రెంట్ ఎంత అవుతుంది, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, లేబర్ చార్జ్ అనేది ఎంత అవుతుంది, ఇవన్నీ ఇంకా క్లియర్ గా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి మా ఆఫీస్ కి వస్తే మీకు ఇప్పుడు ఏవైతే మోడల్స్ చూపించామో ఆ మోడల్స్ అన్ని మీరు పర్టికులర్ గా మీరు రన్ చేసి చూసుకోవచ్చు.